హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సీ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో టేస్టీగా చల్ల మిర్చి లేదా మజ్జిగలో మిరపకాయలు అంటారు కదండి, వాటిని అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఈ వీడియో మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇలాంటి మిర్చిని మంచిగా క్లీన్ చేసి తడేమీ లేకుండా ఒక క్లాత్ పైన అయితే వేసి మంచిగా డ్రై చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ మిర్చిని మంచిగా ఒక నైఫ్ తీసుకొని బాగా చీల్చాలన్నమాట. మధ్యలోకి ఈ విధంగా చూపిస్తున్న విధంగా చీల్చుకోవాలి. అప్పుడే మనం మజ్జిగలో వేసిన ఏమైనా స్టఫ్ చేసినా కూడా మంచిగా ఊరుతుందన్నమాట మిర్చి అనేది. ఈ విధంగా అన్ని మిర్చిస్కి కూడా ఘాట్లు అనేవి చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఘాట్లు చేసుకున్న ఈ మిర్చి మధ్యలో కొంచెం వాము అలాగే సాల్ట్ కొద్దిగా ఒక చిటికెడు వేసుకుంటూ స్టఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. వాము అనేది ఎసిడిటీని కూడా తగ్గిస్తుంది కదా, మిర్చి వల్ల వచ్చే ఎసిడిటీని కూడా తగ్గిస్తుంది అనమాట. దీనివల్ల కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈ విధంగా మిర్చీస్ అంతటికి కూడా కొంచెం వాము అలాగే సాల్ట్ని మంచిగా స్టఫ్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇదైతే వాము కొంచెం ఒక స్పూన్ అయితే తీసుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువ ఉన్నా కూడా టేస్ట్ మరీ అంత బాగోదు. సో కొంచెంగా మనం మిర్చీస్ అంతటికి పట్టేలాగా వేసుకోవాలన్నమాట. సమ్మర్లో మనకి ఏమి తినబుద్ధి కాదు కదా, త్వరగా కుక్ చేసేసుకోవాలి. ఏ పప్పుచారు చారు అలాంటి వాటికి కూడా ఇవి పక్కన మనకి సైడ్ డిష్లా ఉంటే చాలా బాగుంటుంది. కాబట్టి ఇలాంటి సమ్మర్లో ప్రిపేర్ చేసేసుకుంటాం. చూస్తున్నారు కదా, నేను 1 kg మిర్చిలోకి ఒక 1/2 kg వరకు పెరుగుని మంచిగా బీట్ చేసి దీనిలో వేస్తున్నాను అనమాట. గడ్డలు ఏమీ లేకుండా చక్కగా బీట్ చేసి వేసుకోవాలి. ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి సాల్ట్ అనేది చూసి అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఈ విధంగా మిర్చి మొత్తం పెరుగులో ములగాలన్నమాట. అంతవరకు మనం పెరుగు అనేది వేసుకోవాలి. చూస్తున్నారు కదా, కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి పల్చగా బాగా బీట్ చేస్తే ఈ విధంగా మజ్జిగ వస్తుందన్నమాట. సో ఇవన్నీ కూడా నేను ఒక ప్లాస్టిక్ డబ్బాలో అయితే వేస్తున్నానండి. గాజు సీసాలో కానీ ఇలా ప్లాస్టిక్ డబ్బాలో కానీ ఒక 2 days పాటు ఊరపెట్టుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా పెరుగంతా ములిగేటట్టు ఇవన్నీ ములిగిపోవాలన్నమాట. అలా వేసుకోవాలి మజ్జిగ అనేది. అప్పుడే బాగా పెరుగు అనేది పట్టి పుల్లగా స్పైసీగా టేస్టీగా చాలా బాగుంటుంది అనమాట. వీటిని ఒక 2 days లేదా 3 days తర్వాత మనం ఎండలో మంచిగా డ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, నేను ఒక పాలిథిన్ కవర్ అయితే వేసుకొని దీని మీద అయితే ఈ మిర్చీస్ని అయితే ఎండలో పెట్టాను అనమాట. ఒక 2-3 daysలో ఇవైతే ఒక మినిమం ఒక 4 days, ఎందుకంటే మళ్ళీ తిరిగి మనం ఈ మిర్చి ఆరిపోయిన తర్వాత మజ్జిగలో వేసి మళ్ళీ అలా ఎండబెట్టుకోవాలండి. 4 days అలా అవుతుంది. చూస్తున్నారు కదా ఎంత బాగా డ్రై అయిపోయాయో. వేయించి చూపిస్తాను చూడండి. ఇలా వేయగానే అట్టే కలర్ వచ్చేస్తుందండి, చక్కగా వేగిపోతాయి. మనం పప్పుచారులో కానీ ఎలా అయినా ఈజీగా టేస్టీగా తినాలనిపించినప్పుడు నోటికి చాలా బాగుంటాయి అన్నమాట. మీరు కూడా తప్పకుండా ఇలా ఒకసారైనా ట్రై చేయండి. ఇంతకుముందు మన పెద్దవాళ్ళు ఈ విధంగా చేస్తూ ఉండేవారు కదా. సో ఇప్పుడు ఈజీగా మనం కూడా ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసుకొని ఇలా మిర్చి కూడా పక్కన పెట్టుకొని తింటూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. వీడియో ఎలా అనిపించిందో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని కనుక మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో, క్రిస్పీగా. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.